చేయాలి. విసర్జించాల్సిన విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అలాగే దేవుడు విసర్జించమన్న వాటిని కూడా విసర్జించి మన వంతు మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఒక చిన్నవాడి ఎదుగుదలకి వాడు ఏమేం చేస్తాడో మీరు గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితపు ఎదుగుదల కూడా అవే వర్తిస్తాయి. వాటిని అనుసరించిన ఎడల మనకు తెలియకుండానే మనలో ఆ పరిపూర్ణత వచ్చేస్తుంది. దేవుడు రూపుదిద్దుతాడు. ఇదంతా నెరవేర్చడానికి దేవునికి టైం పట్టిద్ది. మనకి ఓర్పు కావాలి. ఏం కావాలి? ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణాలయ్యేది, ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణుడయ్యేది, ఇంకెప్పుడన్నా ఈ పాపాలను గెలిచేది, ఇంకెప్పుడన్నా ఈ దరిద్రాన్ని గెలిచేది. తమ్ముడు, తప్పకుండా టైం వచ్చింది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని, నువ్వే సవాలుకరంగా నిలబడతావు. చెల్లి, నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని. వాటి మీద నీకు జయం తప్పకుండా వచ్చింది. నీకు అనిపించింది నీ మనసులో ఎప్పుడు ఇంకెప్పుడు అని. తప్పకుండా దేవుడు ఆ టైం తీసుకొస్తాడు నీకు. ఆనాడు నీకే ఆశ్చర్యం కలిగిద్ది, అసలు ఎలా విసర్జించాను వీటిని, నేను అసలు ఎలా గెలవగలిగాను వీటిని అని నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ. రా, మోకాళ్ళ మీదకి రా. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడుగా ఉంచునుగాక.